బీఆర్టీఎస్ రోడ్లోని మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున్ యాదవ్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తల సమక్షంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ కార్పొరేటర్ డాక్టర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అణచివేతకు గురిచేస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న రోజుల్లో లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయకుండా తన గొంతుకును వినిపించిన నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అని అన్నారు. వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆదర్శనీయమని, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో ఒక వీరోచిత నాయకుడిగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఉంటారని చెప్పారు. ఈ రోజు తమ కార్యాలయం దగ్గర కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, వారికి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మరింత ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకోవాలని, మరెన్నో ఉన్నతి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ సెంట్రల్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు కేఎస్టీ కుమార్, ఎస్సీ సెల్ కార్యదర్శి కట్టుపల్లి వేణు, నీలి చరణ్, సాయి సోమశెట్టి, అనిల్, దాసరి వెంకటలక్ష్మి, చిన్నా శేషారెడ్డి, ఓం విజయ ఫుడ్స్ కుమార్, మారుతి వర్మ, మౌలి యాదవ్, పవన్ కుమార్ మరియు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ గొంతుక కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి జన్మదిన వేడుకల్ని బీఆర్టీఎస్ రోడ్లోని మా కార్యాలయం దగ్గర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గారు మనకు ఆదర్శ నాయకులైతే, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అణచివేతకు గురేస్తూ వాళ్ళ గొంతుకును కూడా వినిపించడానికి వీలు లేకుండా ఉన్నటువంటి రోజుల్లో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి సంధించినటువంటి లాఠీల జులుంకి ఎదురొడ్డి నిలిచిన వీరుడు, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని తన గళాన్ని వినిపించినటువంటి నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి జన్మదిన వేడుకల్ని ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఘనంగా నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి మరింత శక్తివంతంగా ఈ దేశ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్రను వేసుకోవాలని, మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని, యువతకి మార్గదర్శకంగా ఉండాలని, వారికి కనకదుర్గమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ